ఇచ్చారు. ఈ రెండు పార్టీలకు అలవాటైంది. తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, కర్ణాటకలో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, హిమాచల్ ప్రదేశ్లో గెలిస్తే రాహుల్ గాంధీ గొప్పతనం, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంల తప్పు, దొంగ ఓట్లు. మొన్న చెప్తా ఉన్నాడు, మహారాష్ట్రలో దొంగ ఓట్లు నమోదు చేశారు, అందుకే ఓడిపోయామని. కనీసము ప్రజల తీర్పును శిరసావించడానికి సిద్ధం లేరు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో వివరిస్తూ ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అది కర్ణాటక కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు. ఈ యొక్క 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 3 రాష్ట్రాలలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాషాయ జెండా రెపరెపలాడడం అనేటువంటిది మరి తప్పదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మరొకసారి ఢిల్లీ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతకుముందు కూడా కాంగ్రెస్ వచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అప్పుడు అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్క సీటు ఎందుకు వెళ్ళలే కాంగ్రెస్ పార్టీ? మహారాష్ట్రలో కూడా ఓడిపోయింది కదా, కలిసి పనిచేశారు కదా అందరూ. మజ్లిస్ పార్టీ నుంచి మొదలు పెడితే అసదుద్దీన్ ఓవైసీ నుంచి రాహుల్ గాంధీ వరకు ప్రజలు విశ్వాసం లేనటువంటి ఫ్రంటుల పట్ల కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కానీ ప్రజలు